పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు. అటువంటి ఎన్నో పుస్తకాలు నెలవైన ప్రదేశంలో మనం ఉన్నాం. అదే 37వ హైదరాబాద్ బుక్. ఇక్కడ మనకి ఎన్నో ప్రత్యేకంగాంచిన బుక్ స్టాల్స్, అలాగే ఎన్నో ప్రత్యేకమైన పుస్తకాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అదేనండి మన ఎన్టీఆర్ గార్డెన్స్లో ఈ రోజు నుంచి అంటే 19వ తారీఖు నుంచి దగ్గరగా 29వ తారీఖు వరకు రోజు 12 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు ఈ స్టాల్స్ ఓపెన్ ఉంటాయి. చాలా ఎన్నో వందలాది స్టాల్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మనం వాటి స్టాల్స్ని వీక్షిస్తూ అలాగే ప్రేక్షకులను కనుక్కుంటూ, అలాగే ఎంతోమంది ఇక్కడికి అధికారులు ఉన్నారు, తర్వాత అలాగే ఎంతోమంది పుస్తక నిర్వాహకులు ఉన్నారు, నవల రచయితలు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కలుసుకుందాం. అలాగే వాళ్ళని కలుసుకుని వాళ్ళ నుంచి వచ్చిన అభిప్రాయాన్ని మనం చేసుకో. పుస్తకం హస్తభూషణం అంటారు పెద్దలు. అటువంటి ఎన్నో వేల పుస్తకాల ప్రదర్శనకు వేదికైంది ఎన్టీఆర్ గ్రౌండ్స్. అవును, మీరు విన్నది నిజమే. 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ను నిర్వహిస్తున్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్టాళ్లను ప్రారంభించారు. 350 పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 200 పైచిలుకు ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శించనున్నారు. బుక్ ఫేర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా వేదికకు రచయిత్రి, ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి పేర్లను చేర్చారు. అలాగే పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాదిగ్గా నామకరణం చేశారు. 350 స్టాళ్లలో సంబంధించిన అంటే వివిధ రకాలైనటువంటి వివిధ భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు, కథా కేలీలు, రచయిత పరిచయాలు, రాజకీయవేత్తల ఉపన్యాసాలు, అలాగే పెద్దబాల శిక్ష, డిక్షనరీలు, వ్యక్తిత్వ వికాసం, నావెల్ స్టోరీస్, కామిక్స్ ఇలా ఎన్నో పుస్తకాలకు వేదికైంది. చిన్నల నుంచి పెద్దల వరకు చదివే ఎన్నో పుస్తకాలు ఇక్కడ కొలువు తీరాయి. అలాగే ఇటువంటి ఎన్నో పుస్తకాలతో పుస్తక ప్రియులకు ఆహ్లాదంగా కనిపిస్తోంది. సుమారు 350 పైగా స్టాళ్లు అంటే తెలుగు పుస్తకాలకు సంబంధించిన స్టాళ్లు 171, ఆంగ్ల పుస్తకాలకు సంబంధించినవి 135, ప్రభుత్వానికి సంబంధించినవి అంటే భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో 17, స్టేషనరీకి సంబంధించిన 10, ప్రత్యేక రచయితలకు సంబంధించి 7, ఇతర భాషలకు కేటాయించినవి 10గా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, అలాగే ఇక్కడ ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 248వ నెంబర్ స్టాల్లో వందల ఏళ్ల నాటి గ్రంథాలు
స్వాతంత్రం రాకముందు ఉన్న విలువైన పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పలు గ్రంథాలను సేకరించారు. సంస్కృతంలో రచించిన నాట్యశాస్త్రం, ఇతర పురాతన పత్రాలను వాటిని రాయడానికి ఉపయోగించిన గంటలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది ఎంతో ఆకట్టుకుంటుంది. అలాగే ఇది చాలా కొత్తగా కూడా కనిపిస్తుంది. పుస్తక ఆవిష్కరణకు ఈ ఏడాది ప్రత్యేకంగా తోపుడు బండి సాదిక్ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేశారు. కూర్చొని తిలకించడానికి హంపి థియేటర్ మోడల్లో దీన్ని రూపొందించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుమారు 25 లక్షల మంది ప్రదర్శించనున్న ఈ పుస్తక ప్రదర్శనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రాథమిక చికిత్స కేంద్రం, వృద్ధులకు వీల్ చైర్స్ను అందుబాటులో ఉంచారు. తెలంగాణ వంటకాలకు సంబంధించిన ఫుడ్ స్టాళ్లను ఉంచారు. పెద్దల సంఖ్యలో సంచార శౌచాలయాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యార్థులకు ప్రవేశం ఉచితంగా కల్పించారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఏం చెప్పుకోవచ్చు అంటే కేవలం పుస్తకాల ప్రదర్శన మాత్రమే కాకుండా పలు రకాల సాహితీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నాకు నచ్చిన, నన్ను మార్చిన పుస్తకం అనే అంశంపై సాహితీవేత్తలతో రోజు చర్చ పోస్ట్